హాయ్ ఫ్రెండ్స్, సూర్య గారిది రెట్రో మూవీ చూశానండి. మామూలుగా లేదండి. సూర్య గారి యాక్టింగ్ అదరగొట్టేశారు. పూజ హెగ్డే చెడగొట్టేసింది. యాక్టింగ్ ఏం లేదండి. అబ్బే ఏదో అనుకున్నాను కానీ ఏమి అస్సలు పూజ హెగ్డే మొక్క చూడలేకపోయామండి. చాలా దరిద్రం ఉన్నది. సినిమా ఎలాగున్నది, బాగుందా బాగోలేదా మొత్తం మాట్లాడదాం. లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. సినిమా చూశాను భయ్య, సినిమా బాగున్నది. స్టోరీ కూడా ఏదో అలా ఉన్నది. ఇంకా స్టోరీ ఏంటంటే మెట్రో ఎవరో, మన సూర్య ఎవరో, అసలు గ్యాంగ్స్టరా, పోలీసా, జైలుకి ఎందుకు వెళ్ళాడు, చాలా స్టోరీలు ఉంటాయి భయ్య. కొన్ని సీన్స్ అయితే హైలైట్. మన కార్తిక్ సుబ్బరాజు తమిళంలో గ్రేట్ డైరెక్టర్, అది అందరికీ తెలుసు. మరి ఈ సినిమా ఎలా తీశాడు భయ్య, పర్లేదు, సూపర్ హిట్ కాదు. కొన్ని సీన్స్ హైలైట్గానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. సూర్య గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఇచ్చి పాడేశారు భయ్య. సూర్య గారు 100కి 100% ఇచ్చారు. సినిమా స్టోరీ అయితే కొంచెం తగ్గినట్టు అనిపించింది. సినిమా వెళ్ళండి భయ్య, పర్లేదు, మరీ వర్స్ట్ కాదు. ఈ సినిమా చాలా బాగుంది. ఇప్పుడు రీసెంట్గా సూర్య గారిది కంగువా వచ్చింది. ఒంగోవా మామూలుగా లేదు, వంగ పెట్టేసింది భయ్య, పండ పెట్టేసింది. దాని మీద అంటే కంగువా మీద 100 రెట్లు బెస్ట్ భయ్య ఈ సినిమా రెట్రో. మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను కంగువా చూశాను, చిరాకు, మామూలు చిరాకు రాలేదు. తలపోటు, చిరాకు, నిద్రం, మొత్తం అన్ని వ్యాధులు వచ్చేసినాయి భయ. ఈ సినిమా అయితే పర్లేదు. సూర్య గారి యాక్టింగ్ అయితే సూపర్. పూజ హెగ్డే చెడగొట్టేసింది భయ. బాగానే ఉన్నాయి, ఫైట్లు బాగున్నాయి, క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే బాగున్నది, బాగానే ఉన్నది భయ. ఫస్ట్ 20 నిమిషాలు బాగున్నది, తర్వాత అయితే ఇంటర్వెల్ బ్యాక్ ఒక ట్విస్ట్ ఉంటుంది, అది బాగున్నది. సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే భయ మంచి సినిమానే చెప్తాను. స్టోరీ పక్కన పెట్టేసిన, అంటే స్టోరీ కొంతమందికి ఎక్కచ్చు, కొంతమందికి ఎక్కపోవచ్చు. స్టోరీ పక్కన పెట్టిన సూర్య గారి యాక్టింగ్ అయితే బాగుంది భయ. లుక్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగుంది. యాక్టింగ్ అయితే బాగానే చేశారు సూర్య గారు, నాజర్ గారు, ఇంకా చాలా మంది కూడా పర్ఫార్మెన్స్ బాగానే చేశారు భయ. మరి లోకేష్ కనకరాజు సినిమాల్లాగా ఉంటుందంటే ఉండదు భయ. అలాగా మన కార్తిక్ సుబ్బరాజు సినిమాల్లాగే ఉంటుంది. కార్తిక్ సుబ్బరాజు సినిమా బెస్ట్ సినిమా అంటారా ఇది అంటే? కాదు, పర్లేదు. కార్తిక్ సుబ్బరాజు గారు డైరెక్షన్ క్లియర్గా కనబడ్డది, మంచి మెసేజ్ ఉన్నది, ఫైట్లు ఉన్నాయి, ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి, బీజిఎం కూడా చాలా బాగుంది భయ, హైలైట్. తర్వాత ఏంటంటే ఒక సీన్ ఉంటుంది భయ ఇంటర్వెల్ తర్వాత, ఆ సీన్ కూడా హైలైట్, క్లైమాక్స్ కూడా హైలైట్. కొన్ని చోట్ల చాలా బోరింగ్ సీన్లు ఉన్నాయి భయ, కొన్ని చోట్ల హైలైట్ సీన్లు పడ్డాయి. సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే నాకైతే పర్లేదు భయ. యావరేజ్ ఫిలిము, 1 టైం వాచబుల్. మీరు చూస్తే ఎలాగుంటుందో కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి భయ. జై హింద్, జై భారత్.